నమస్తే అండి, నా పేరు అంజలి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఈ గుడి గురించి మా అత్తయ్య గారు చెప్పారండి. ఫస్ట్ అదే పిల్లలు పుట్టకపోతే పిల్లలని. నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. మిస్కెరియర్ అవుతుంది. ఇక్కడ చెప్తే నైట్ వచ్చాము మేము. ఇక్కడ శారీ ఇచ్చారు, కట్టుకొని పడుకుంటే పిల్లలు పుడతారని చెప్పారు. కళ వస్తుంది అంటే ఆ కళలో ఫ్రూట్స్, ఫ్లవర్స్ చిన్నపిల్లలు కనిపిస్తారంట. కనిపిస్తే పిల్లల సంతానం కలుగుతుందని చెప్పారు. వచ్చాం, పడుకున్నాం. ప్రజెంట్ చేయం నిద్ర రాలేదు. గుడికి ఈరోజు ఎందుకు వచ్చానంటే మీ అందరికి తెలిసి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సో ఇది బిక్కవల్ దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ లోపల ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. దీన్ని స్వయంభూ అంటారు. ఇక్కడ వెలిసారనమాట. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి రన్ అవుతుంది. ఇక్కడికి యూజువల్గా మామూలుగా దర్శనానికి కూడా వస్తారు, కానీ ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం, ఆ స్వామి వారి దయ కోసం ఆ రోజు రాత్రి వచ్చి ఇక్కడ ఒక రోజు నిద్రించుతారండి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఒక సాంప్రదాయం ఫాలో అవుతున్నారు. అది ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి. ఈ మధ్యన ఏదో ఫేమ్ కోసం దానికోసం కాదనమాట. ఇక్కడ ఉన్న నమ్మకం ప్రకారం ఏంటంటే ఏ రోజైతే షష్ఠి ఉందో ఆ రోజు షష్ఠి వచ్చిన నాడు అర్ధరాత్రి వచ్చి ఇక్కడ తలస్నానం చేసి దగ్గరలోనే కోనేరు కూడా ఉందంట. వీలైన వాళ్ళు అక్కడ చేస్తారు, లేదంటే ఇంటి దగ్గర నుంచి తలస్నానం అది చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆచారం ప్రకారం ఇక్కడ నాగుల చీర అని ఒకటి ఉంటుందండి. ఎవరైతే సంతానం కోసం ట్రై చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే స్వామివారి దయ కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఆ నాగుల చీర, ఇక్కడ తోక మిరియాలు అని ఒకటి ఉంటాయి, అవి ఇంకా అట్టిపళ్ళు, డజన్నర అట్టిపళ్ళు బయట వాళ్ళు అమ్ముతారు కదండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా సంతానం కోసం పడుకోవడానికి వచ్చామంటే వాళ్ళు సెట్ అంతా ఇచ్చేస్తారనమాట. అవి తీసుకొని వచ్చి ఇక్కడ పంతులు గారి దగ్గర ఇస్తే మనం చీర కట్టుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు పంతులు గారు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పించిన తర్వాత ఆ అరటి పండులో తోక మిరియాలని పెట్టుకొని మధ్యలో పెట్టుకొని అది తినేయాలి. తినేసిన తర్వాత ఇక్కడ ఆచారం ప్రకారం వచ్చి గుడి వెనకాల భాగంలో పడుకుంటాం అనమాట. ఏ మహిళ అయితే ఆ అరటిపండు తిన్న తర్వాత పడుకుంటారో, పడుకున్న కొద్దిసేపటికి స్వామివారి కల్లోకి వస్తారు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. అది స్వామివారే డైరెక్ట్ గా రావచ్చు, లేదా పాము రూపంలో, లేదంటే పండు, లేదంటే కాయ, వివిధ రకాలుగా కల్లోకి వస్తారు. అలా కల వచ్చిన తర్వాత లేచి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. దీనికి ఏంటంటే అలా కల వచ్చిన తర్వాత స్వామి అనుగ్రహం మనకి వచ్చి మనకి సంతానాన్ని ప్రసాదిస్తున్నట్టు ఇక్కడ ఆచారం అండి. దానికోసమే నేను కూడా రాజమండ్రి నుంచి వచ్చాను. నైట్ అరౌండ్ 3:30-4కి వచ్చానండి. పడుకున్నా, కానీ ఇంకా ఇప్పుడు దాకా కల రాలేదు. వెయిట్ చేస్తున్నా. పంతులు గారిని అడిగితే ఏమన్నారంటే ఇప్పుడే వెళ్ళి అడిగేసి వచ్చా, మనకి లోపల అలా తంతు ఉంటుంది కదా, కల రాలేదు ఏమవుతుందా అంటే పంతులు గారు అన్నారు, నమ్మకం అనేది ప్రధానం అండి, ఆ నమ్మకం ఉంచుకోండి. మీకు వెళ్ళిన తర్వాతైనా కల రావచ్చు, కల వచ్చినప్పుడు దండం పెట్టుకొని వెళ్ళండి, ఏదైనా మన మంచిగా అని అన్నారు. బిక్కవల్లో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఈరోజు వేలాది భక్తులు ఉభయ తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళందరూ కూడా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగినది. మొత్తం 220 మంది యొక్క సిబ్బందిని ఇక్కడ వివిధ పోస్టుల్లో భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించాల్సి కోరుతున్నాము. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాకు కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాము, పోలీస్ కంట్రోల్ రూమ్. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే తెలియపరచుకోవాలి. భక్తులందరూ కూడా బాగా దర్శనం చేసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.